హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ద టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో రియల్మీ 11 Pro సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడే ఒక గంట క్రితం అయితే లాంచ్ ఈవెంట్ కంప్లీట్ అయింది. ఈ లాంచ్ ఈవెంట్ చూసిన తర్వాత రియల్మీ 11 Proని 11 Pro Plusని చూసిన తర్వాత సేమ్ రియల్మీ వాళ్ళు రెడ్మీ వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారని అర్థమైంది. అంటే ఇప్పుడు రెడ్మీ వాళ్ళు చేసిన రీసెంట్ 2 లాంచెస్లో కూడా రెడ్మీ Note 11 సిరీస్ లాంచ్ అయినా కానీ రెడ్మీ Note 12 సిరీస్ లాంచ్ అయినా కానీ సేమ్ ఏదైతే ప్యాటర్న్ ఫాలో అయ్యారో వీళ్ళు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. జస్ట్ కెమెరా డిపార్ట్మెంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో మార్చేసి Pro Plus అనే వేరియంట్ని తీసుకొచ్చేసారు. ప్రోకి Pro Plusకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 2 ఆస్పెక్ట్స్లోనే మైనర్ డిఫరెన్సెస్ అంతే. బట్ ప్రైస్ డిఫరెన్స్ మాత్రం దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు ఉంటుంది ప్రోకి Pro Plusకి. సో సేమ్ అదే మెథడ్ని అయితే ఈ రియల్మీ వాళ్ళు కూడా ఫాలో అయ్యారని చెప్పొచ్చు. రియల్మీ 11 Proకి 11 Pro Plusకి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం 2-3 చేంజెస్ అయితే ఉన్నాయి. అసలు ఓవరాల్గా ఈరోజు వీడియోలో మొత్తం చూద్దాం. వీటి స్పెక్స్ ఏంటి, ఏ ప్రైస్లో వస్తాయి, కొనొచ్చా కొనకూడదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు వీడియోలో అయితే మీకు ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటి స్పెక్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే వీటిలో ఫ్లాగ్షిప్ ఫోను, వీటిలో వీళ్ళు ఎక్కువ హైప్ చేసే ఫోను రియల్మీ 11 Pro Plus కాబట్టి ఫస్ట్ మనం రియల్మీ 11 Pro Plus గురించి మాట్లాడుకుందాం. సేమ్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్, దీనిలో ఉన్న కొన్ని ఆస్పెక్ట్సే రియల్మీ 11 Proలో కూడా ఉంటాయి. కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఆ చేంజ్ అయ్యే ఆస్పెక్ట్స్ ఏందో నేను రియల్మీ 11 Pro గురించి మాట్లాడుకునేటప్పుడు అయితే చెప్తాను. ఫస్ట్ మనం రియల్మీ 11 Pro Plus గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ సంగతికి వెళ్ళిపోతే మాత్రం ఈసారి రియల్మీ 11 Pro సిరీస్లోనే మేజర్ అట్రాక్షన్ అండ్ ప్రైమరీ సెల్లింగ్ పాయింట్, ప్రైమరీ అడ్వర్టైజ్మెంట్ పాయింట్ అయితే డిజైన్ అనే చెప్పాలి. ఇది మీకు ఈసారి వేగల్ లెదర్ తోటి అయితే తీసుకొస్తున్నారు. ఎప్పుడు వీళ్ళు గ్లాస్ బ్యాక్ తోటి పాలికార్బోనేట్ ఫినిష్ తోటి తీసుకొచ్చేవాళ్ళు, ఈసారి మాత్రం ప్రీమియం వేగల్ లెదర్ డిజైన్ తోటి అయితే తీసుకొస్తున్నారు. చూడడానికి కూడా లుక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ రౌండ్ కెమెరా మాడ్యూల్ తోటి లెదర్ బ్యాగ్ చూడడానికి కూడా చాలా బాగుంది. మరి చేతులు తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో కొన్నప్పుడు చూడాలి. మొత్తం దీనిలో మీకు 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సన్ రైజ్, బీచ్, ఒయాసిస్ గ్రీన్, ఇవి 2 కూడా మీకు లెదర్ డిజైన్ తోటి అయితే వస్తాయి. అండ్ ఇంకో 3వ కలర్ వచ్చేసరికి యాస్ట్రియల్ బ్లాక్, ఇది మాత్రం మీకు లెదర్ డిజైన్ తోటి అయితే రాదు, ఇది ఫుల్ పాలికార్బోనేట్ బాడీ తోటి అయితే వస్తాయి. అండ్ మూడిట్లో కూడా 3 కలర్స్లో కూడా సైడ్ రిమ్ ఏదైతే ఉంటుందో పాలికార్బోనేట్ రిమ్ తోటి అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా డిజైన్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఈ ఫోన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అల్ట్రా లైట్ వెయిట్ ఫోన్ అంటున్నారు. 183 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే సంగతికి వెళ్ళామంటే ఇది మీకు కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది. 6.7 inch కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్, ఇది 950 nits పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. అండ్ HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా డిస్ప్లే సంగతికి వస్తే డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ AMOLED డిస్ప్లే అండ్ కర్వ్డ్ డిస్ప్లే ఆల్రెడీ మనం రియల్మీ 10 Pro Plusలో కూడా చూసాం కాబట్టి దీంట్లో కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే నో ప్రాబ్లం బాగానే ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి డబుల్ లేయర్ రీఎన్ఫోర్స్డ్ గ్లాస్ అంటున్నారు, కానీ ఏం గ్లాస్ అనేది వీళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. సో ఇది మీకు గొరిల్లా గ్లాస్ తోటి అయితే రావట్లేదు, డ్రాగన్ టైల్ గ్లాస్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ ఒక కాస్ట్ కటింగ్ మనం నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7050 ప్రాసెసర్ తోటి వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెసర్ మనకి 22,000 రూపాయలకి లావా అగ్ని 2లో కూడా చూసాం. సో రియల్మీ 11 Pro సిరీస్లో 2 ఫోన్స్ కూడా రియల్మీ 11 Pro కానీ రియల్మీ 11 Pro Plus కానీ సేమ్ ప్రాసెసర్ తోటి వస్తుందని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ ఆ ప్రైస్లో ఓకే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అంటే ఈ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అంత పర్ఫార్మెన్స్ అయితే, ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే దీని ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం కెమెరాస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయామంటే ఇక్కడ నుంచి మనం రియల్మీ 11 Proకి 11 Pro Plusకి డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. రియల్మీ 11 Pro Plusలో కెమెరా సెటప్ వచ్చేసరికి ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది సామ్సంగ్ HP3 సెన్సార్ అనమాట. సామ్సంగ్ నుంచి ప్రజెంట్ వాడుకలో ఉన్న 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఇది వన్ ఆఫ్ ది లార్జ్ సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ ఇది 7P లెన్స్, దీని అపర్చర్ కూడా f1.69 అయితే ఉంటుంది. సో ప్రైమరీ కెమెరా మీకు ఎక్కువ రెజల్యూషన్ తోటి వస్తుంది. అండ్ సెన్సార్ కూడా మీకు బాగానే ఉంటుంది, ఇది ఆల్రెడీ ప్రూవెన్ సెన్సార్. సో దీని నుంచి కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఓకే మనం బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే రియల్మీ తోటి ఈ మధ్యకాలంలో కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్లో అయితే కొద్దిగా తేడాలు అయితే పడుతున్నాయి, అందుకని ఓకే అంటున్నా. సో రియల్ టైంలో చూడాలి. 200 మెగాపిక్సెల్ కెమెరా వీళ్ళు స్పెక్స్ వైజ్గా అయితే మాత్రం ఆన్ టాప్ అయితే వెళ్ళారు, కానీ రియల్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ మీకు ప్రైమరీ కెమెరా నుంచి ఎట్లా ఉంటుంది అనేది మనం రియల్ టైంలో అయితే చూడాలి. ఐ హోప్ బాగానే ఉంటుందని అయితే అనుకుంటున్నా. అండ్ ప్రైమరీ కెమెరాకి మీకు సూపర్ OIS కూడా ఉంటుంది. అండ్ ప్రైమరీ కెమెరాని యూస్ చేసి మీరు 4x వరకు ఇన్ సెన్సర్ జూమ్ అయితే చేయొచ్చు. ఈ ఇన్ సెన్సర్ జూమ్ చేయడం అనే దాన్ని వీళ్ళు బాగా అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకుంటున్నారు, జూమ్ టు ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం ఆప్టికల్ జూమ్ అయితే కాదు, ఇది ఇన్ సెన్సర్ జూమ్. అంటే 200 మెగాపిక్సెల్ కెమెరా రెజల్యూషన్ అనేది
చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఆ రెజల్యూషన్లో కొంత పార్ట్ వరకు మనం క్రాప్ చేసి ఎట్లయితే చూస్తామో ఈ జూమ్ కూడా అంతే. ఒక పిక్చర్ చేసి కావాల్సిన పోర్షన్ వరకు క్రాప్ చేసి మనం ఎట్లయితే హై రెజల్యూషన్లో చూసుకుంటామో ఈ 4x లాస్లెస్ జూమ్ కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. ఇది ఇన్ సెన్సార్ జూమ్, ఆప్టికల్ జూమ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది సోనీ MX615 సెన్సార్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ సూపర్ వోక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ SD కార్డ్ స్లాట్ కూడా ఉండదు. స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా రియల్మీ 11 Pro ప్లస్ స్పెక్స్ అయితే. అండ్ ఇక రియల్మీ 11 Pro స్పెక్స్ చూసామంటే రియల్మీ 11 Pro సేమ్ మీకు రియల్మీ 11 Pro ప్లస్ లాగే ఉంటుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్ రియల్మీ 11 Pro ప్లస్ లాగే ఉంటుంది. ప్రాసెసర్ రియల్మీ 11 Pro ప్లస్ లాగే Dimensity 7050 ప్రాసెసర్ తోటి వస్తుంది. డిజైన్ కూడా మీకు సేమ్ ఉంటుంది. ఓన్లీ ఒక కెమెరా డిపార్ట్మెంట్లో అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాత్రమే చేంజ్ అయితే అవుతుంది అనమాట. రియల్మీ 11 Proలో వచ్చరికి ప్రైమరీ కెమెరా మీకు 100 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. దీనిలో మీకు సెన్సార్ జూములు అట్లాంటి ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సూపర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కాదు, సూపర్ ఓఎస్ అయితే కాదు, నార్మల్ ఓఎస్ అనమాట. అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి దీనిలో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉండదు, ఓన్లీ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండదు. అండ్ బ్యాటరీ వచ్చరికి సేమ్ కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది, 5000 mAh కెపాసిటీ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్లో డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఓవరాల్గా రియల్మీ 11 Pro స్పెక్స్ అయితే. ఇంకా ఈ రెండు ఆస్పెక్ట్స్ తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా రియల్మీ 11 Pro కూడా రియల్మీ 11 Pro ప్లస్ లాగే ఉంటుంది. ఇది ఓవరాల్గా రియల్మీ 11 Pro గురించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఇక మనం వీటి ప్రైసింగ్ చూసామంటే ఫస్ట్ రియల్మీ 11 Pro ప్లస్ ప్రైసింగ్ అయితే చూద్దాం. ఇది మీకు బేస్ మోడల్ 8GB ప్లస్ 256GB తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి 27,999 అయితే ఉంటుంది. అండ్ టాప్ ఎండ్ మోడల్ వచ్చరికి 12GB ప్లస్ 256GB కూడా ఉంటుంది. నన్ను అడిగితే ఈ వేరియంట్ తీసుకోవడం అసలు అనవసరం. దీని ప్రైస్ వచ్చరికి 29,999 అయితే ఉంటుంది. ఫస్ట్ సేల్ వచ్చరికి జూన్ 15వ తారీఖు నుంచి అయితే ఉంటుంది. అండ్ ఎర్లీ యాక్సెస్ సేల్ కూడా ఉంది. ఈ రోజు అంటే జూన్ 8వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎర్లీ యాక్సెస్ సేల్ కూడా ఉంటుంది. ఈ సేల్లో కానీ ఫస్ట్ సేల్లో కానీ మీకు SBI క్రెడిట్ కార్డ్ కానీ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే పొందొచ్చు. డిస్కౌంట్తో కలుపుకొని బేస్ మోడల్ మీకు రియల్మీ 11 Pro ప్లస్ ది 26,000 రూపాయల ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ రియల్మీ 11 Pro వచ్చరికి బేస్ మోడల్ మీకు 8GB ప్లస్ 128GB అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 23,999 అంటే 24,000 రూపాయలు పెట్టారు. అండ్ 8GB 256GB మోడల్ ప్రైస్ వచ్చరికి 24,999 పెట్టారు. దీనిలో కూడా మీకు 12GB 256GB ఉంటుంది. ఇది తీసుకోవడం కూడా అనవసరం, 12GB 256GB. దీని ప్రైస్ వచ్చరికి 27,999 అంటే 28,000 రూపాయలు అయితే పెట్టారు. రియల్మీ 11 Proలో వచ్చరికి బేస్ మోడల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. 24,000 రూపాయల ప్రైస్కి చాలా మంచి ఆఫరింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు ఫస్ట్ సేల్ వచ్చరికి జూన్ 16వ తారీఖు నుంచి అయితే వస్తుంది. దీని మీద కూడా మీకు ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే ఈ రోజు అయితే ఉంటుంది. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే ఉంటుంది. దీని మీద డిస్కౌంట్స్ వచ్చరికి 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే పొందొచ్చు. SBI క్రెడిట్ కార్డ్ అండ్ ICICI క్రెడిట్ కార్డు ఉంటే రెండిట్లో దేని మీద కానీ మీరు 1,500 రూపాయలు ఆఫర్ అయితే పొందొచ్చు అనమాట. 1,500 రూపాయల ఆఫర్తో కలుపుకొని బేస్ మోడల్ ఇది మీకు 22,500 రూపాయలకి వస్తుంది. 22,500 రూపాయలకి కానీ 24,000 రూపాయలకి కానీ రియల్మీ 11 Pro ప్లస్ అయితే వర్తీ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రైస్కి అన్ని కూడా కంప్లీటెడ్గా అయితే కనిపిస్తున్నాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్ టిక్ చేస్తుంది, AMOLED కర్వ్ డిస్ప్లే ఉంటుంది, డిజైన్ బాగానే ఉంటుంది. ప్రాసెసర్ డిపార్ట్మెంట్ టిక్ చేస్తుంది. కెమెరా 100 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ మెగాపిక్సెల్ ఎప్పుడు కూడా మ్యాటర్ కాదు. సో ఓకే 200 మెగాపిక్సెల్ కెమెరా అంత హైపు దాని అంత డీటెయిలింగ్ ఇది క్యాప్చర్ చేయలేకపోయినా కానీ ఆ ప్రైస్కి 100 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ ఓవరాల్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఓవరాల్ రియల్ టైమ్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు. అండ్ 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆ ప్రైస్కి జస్టిస్ చేస్తుంది. సో 24,000 రూపీస్కైనా 22,500 రూపీస్కైనా కానీ ఆ ప్రైస్కి రియల్మీ 11 Pro అయితే కన్సిడర్ చేయొచ్చు. కానీ రియల్మీ 11 Pro ప్లస్ అయితే నాకు అంత సాటిస్ఫాక్టరీగా అయితే లేదు. ఎందుకంటే ఓవరాల్గా హైప్ చేయడానికి అయితే చేశారు. 200 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి, లెదర్ డిజైన్ అని చెప్పి హైప్ చేయడానికి చేశారు. కానీ 28,000 రూపాయలు ఆ ప్రైస్కి వర్త్ కాదని నా ఒపీనియన్. మేజర్లీ ఈ ఫోన్లో ఉండే ప్రాసెసర్ Dimensity 750 ప్రాసెసర్ని మనం ఫ్యూచర్లో కానీ అండ్ ఈ మధ్య కాలంలో చూస్తున్న ఆఫర్స్ అన్నీ కలుపుకొని లావా అగ్ని 19,000 రూపాయలకి వస్తుంది, 19,999. సో అండర్ 20,000 రూపీస్ లోపు వచ్చే ప్రాసెసర్ ఇది Dimensity 7050 ప్రాసెసర్. అట్లాంటిది ఈ ఫోన్కి 28,000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఈ ఫోన్ తీసుకున్న కంటే రియల్మీ 11 Pro ప్లస్ తీసుకున్న కంటే ఆ ప్రైస్లో Moto Edge 40 తీసుకోవడం అయితే చాలా బెటర్ నన్ను అడిగితే. మోర్ వర్తీ చాయిస్ అండ్ మోర్ వాల్యూ ఫర్ మనీ చాయిస్. దానిలో మీకు IP రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ తోటి వస్తుంది, ఓవరాల్గా అది కూడా మీకు లెదర్ బ్యాగ్ తోటే వస్తుంది. సో ఈ రియల్మీ 11 Pro ప్లస్ని 28,000 రూపాయల ప్రైస్లో కన్సిడర్ చేసే కంటే కూడా Moto Edge 40ని కన్సిడర్ చేయండి. లేదు నాకు ఖచ్చితంగా రియల్మీ 11 Pro ప్లస్సే కావాలి, 200 మెగాపిక్సెల్ కెమెరా నాకు డ్యామ్ షూర్గా కావాలంటే మాత్రం కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకోండి. కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకొని 26,000 రూపాయలకి మీరు ఈ ఫోన్ తీసుకోగలిగితే
తీసుకోవచ్చు, ఇంకా నో ప్రాబ్లం ఉంటారు. మీరు ఖచ్చితంగా కావాలని ఫిక్స్ అయినప్పుడు ఇంకెవరేం చేయలేరు కదా. బట్ ఆ ప్రైస్కి కూడా 26,000 రూపాయలకి కూడా కైండ్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు, ఫుల్ వాల్యూ ఫర్ మనీ కాదు. 28,000 రూపాయలకి అయితే మాత్రం అసలు నేను రికమెండ్ చేయను. ఖచ్చితంగా మీకు 200 మెగాపిక్సెల్ కెమెరా కావాల్సిందే అని గిరిగీసుకొని కూర్చుంటే మాత్రం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే రియల్మీ 11 Pro సిరీస్ మీద. అండ్ వీటిలో నేను రియల్మీ 11 Pro అయితే కొందాం అనుకుంటున్నా రివ్యూ కోసం. మీకు ఏ ఫోన్ రివ్యూ కావాలి? ఆల్రెడీ రియల్మీ 11 Pro ప్లస్ రివ్యూస్ అయితే యూట్యూబ్లో ఆల్రెడీ వచ్చేసినాయి. సో అందుకనే రియల్మీ 11 Pro కొందాం అనుకుంటున్నా. ఎక్కువ మంది ఆడియన్స్ కొనేది కూడా రియల్మీ 11 Proనే కొంటారు. రియల్మీ 11 Pro ప్లస్ని అయితే చాలా తక్కువ మంది అయితే కొంటారు. సో అందుకనే నేను రియల్మీ 11 Pro కొని రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఏ ఫోన్ రివ్యూ కావాలో ఈ రోజు 6 గంటల లోపు నాకు చెప్పండి. అంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోండి, మీకు ఏ ఫోన్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. ఈ రోజు 6 గంటల లోపు ఏ ఫోన్ రివ్యూ కావాలని ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ ఫోన్ అయితే కొంటా. సో ఇది ఓవరాల్గా ఈ వీడియోకి అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి జెన్యూన్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రియల్మీ 11 Pro అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.